సరే ఆయన ధైర్యము, ఆయన స్ట్రాటజీ అది. న్యాయస్థానాలు ఉన్నాయి, వీళ్ళు అది మొత్తానికి అదంతా డూప్లికేట్ చేశారు. ప్రజల్ని ఆరోగ్యాల పరంగా కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళని ఇది చేయాలని చెప్పి ప్రస్తుత గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అది న్యాయస్థానంలో ఎవరిది తప్పో ఏదో అంత ధైర్యం ఉంది కదా, ఆయన చెప్తున్నాడు కదా, కానీ ఏమవుతుందో ఉంటాయి. అది రాజకీయ ఎత్తుగడల్లో భాగం కూడా అది కూడా ఉంటుంది, లేదా ఆయన నిజాయితీ నిరూపించుకోవటానికి కూడా అయి ఉండొచ్చు. దేవుడు ఎప్పుడు కూడా న్యాయం అయిపోయి ఉంటాడు, న్యాయం ధర్మం అయిపోయి ఉంటాడు. అది ఆయన చెప్పేది ఏమండి, అందరికీ తెలుసు. అది దేవుడు ఎప్పుడు న్యాయం అయిపోయి ఉంటాడు. ఆయన కూడా ఆయన దేవుడిని నమ్ముకునే మనిషి. ఆయన కూడా ఆయన నమ్మకం ఆయనది. చూసుకుంటే కనుక విఎస్ఆర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయారు వ్యాఖ్యలు చేశారు. విఎస్ఆర్ రెడ్డి గారు నాకు అంత లేదు. ఆయన చాలా చదువుకున్నవాడు, ఆయన ఆడిటర్. మొన్నటిదాకా అంతా తానై ఢిల్లీలో మొత్తం చక్రం తిప్పినవాడు ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున. ఒక్కసారిగా ఆయన ఎందుకు మారిపోయాడో ఏమో తెలియదు. ఆయనకు ఉన్న ఇబ్బందులు ఏంటో తెలియదు మనకు కదా. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సంబంధించి కూడా రిపోర్ట్లు అడిగితే తను సమాధానం ఇస్తూ, నేను విజయవాడలోనే ఉంటాను, ఎవరు అడ్డుకుంటున్నారు రామన్ అంటే నేను ఇక్కడే ఉంటాను, ఎవరు అరెస్ట్ చేస్తారు రామన్ అని చెప్పేసి కూడా. దాని మీద మనం ఏం చెప్పను. నేను సామాన్య మానవుడిని. నేను అంతంత పెద్ద విషయాలు ఆయన అరెస్ట్ అందరూ అంటున్నారు అరెస్ట్ అవుతాడు ఇవాళ రేపు అది అని. కానీ ఆయన అంటున్నాడు ఎవరు వస్తారు రండి అని ఆయన అంటున్నాడు. ఆయన ధైర్యం ఏంటో, వీళ్ళకున్న ఇవి ఏంటో మనకు తెలియదు. సార్, జూన్ 4న ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటన చేయడం జరిగింది, జూన్ 4న ఎన్నుకోటి దినం అని చెప్పేసి కూడా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రజలు అవన్నీ మర్చిపోయారండి. వెన్నుపోటు పొద్దుగూకులు అనేది మర్చిపోయారు. అప్పుడు ఏం జరిగిందో ఏమో. మొత్తానికి ఆయన 5 years పరిపాలించాడు, బాగానే చేశాడు. పేదల ప్రజలకు అందరికి కూడా పథకాలు కితకాలు అన్నీ ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. ఇప్పుడు కొంతమందికి ఇబ్బంది కలిగింది, ఆయన తీసేశారు. ఇప్పుడు ఈయన కూడా తంటాలు పడుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు ఏం బాగలేదు. అయినా కూడా హామీలు ఇచ్చాం కదా నెరవేర్చాలని ఒక్కటి చూసుకుంటూ వస్తున్నారు. రేపు 12వ తేదీన అమ్మఒడి ఇస్తారంట, అన్నదాత సుఖీభావ ఇస్తారంట, గ్యాసులు మళ్ళీ సెకండ్ టైం రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రీ బస్సులు కూడా ఆగస్టు 15 నుంచి ఇస్తానంటున్నారు. ఎవరి ఇది వాళ్ళ శక్తి. ఈయన అనుభవజ్ఞుడు. ఈయన అది సింపతి కోసం చేయించుకోవచ్చు అరెస్టు, లేదనుకోండి నిజంగా ఆధారాలు ఉంటే చేయొచ్చు. అది నాకు ఈ పోరాటాలు ఏం కొత్త ఏం కాదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ కొత్త ఏం కాదు, ఆయనకేం కొత్త కాదు. ఆయన నాన్నగారి నుంచి పండిపోయి ఉన్నాడు ఆయన. అది అరెస్ట్ అయితే కనుక సింపతి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది, సింపతి ఉంటుంది. ఇప్పుడు ఆయనే కాదండి, చంద్రబాబు నాయుడు గారు సరే అరెస్ట్ అయితే సింపతి అలాగే వస్తుంది. అది రాజకీయ నాయకులకు ఉన్న అలవాటే, కొత్త ఏం కాదు. కాకపోతే ప్రజల మీద మాత్రం మోపుతారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా న్యాయం ధర్మం అయిపోయి దేవుడు ఉంటాడని చెప్పేసి కూడా అన్నారు ఆయన. అది ఉంటుంది. విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అది మనకి తెలియదండి, తెలియకుండా మనం ఎవరి మీద చెప్పకూడదు. ఎందుకంటే మన రాజకీయాల గురించి పెద్దగా తెలియదు. ఎటు న్యాయం మీద అటు మాట్లాడడం తప్ప మనకు తెలియదు పూర్తిగా. ఏం మరి ఇచ్చేదాకా నమ్మకాలు లేవండి. మొన్న మధ్య చదువుకున్న విద్యార్థులకి నెలకు 3,000, ఇంట్లో మహిళలకు 1,500 అన్నారు. ఫస్ట్ ఏమీ లేదు. గ్యాస్ బండ్లు అన్నారు, మొన్నే వచ్చింది. మరి 50 సంవత్సరాల వాళ్ళకి పింఛనీ రాస్తా అన్నారు, లేదు ఇప్పుడు వచ్చింది. అది వాళ్ళ ఇష్టం. అదే వచ్చిన తర్వాత పథకాలు ఏమి అమలు చేయట్లేదు కూటమి ప్రభుత్వం. జూన్ 4న ఎన్నుకోటి దినంగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. నిరసన కార్యక్రమాలు చేపడతామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమండి, ఎవరు న్యాయం చేస్తే వాళ్ళే. ప్రజలకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు. మరి వీళ్ళు అన్నయ్య అయితే కొన్ని ఇంకా అమల్లోకి రాలే, కొన్ని వచ్చాయి. ఆయన చెప్పినవన్నీ మాత్రం చేశాడు. అరెస్ట్ చేయడానికి ఇప్పుడు మనం ఈ చెత్త ఉంది, ఈ చెత్త ఇక్కడ పోశారు, దీన్ని ఎవరంటే కావాల్సినాడు వచ్చి దానికి సంబంధించిన మున్సిపల్ అధికారులు ఎవరన్నా వచ్చి చెత్త ఇక్కడ ఉంది తీసేయాలని చెప్పి వాళ్ళు తీస్తే అవుతుంది, కానీ మనం చెప్పుకుంటే రాదు. అది తీయటం చేస్తారు, ఎప్పటికైనా తెస్తారు. అది ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమండి, సానుభూతి ఏమన్నా వచ్చే అవకాశం? ఇప్పుడు ఒకటి, నేను దుర్మార్గుడిని, నన్ను ప్రేమించేవాళ్ళు కూడా నా సోదరులు ఉంటారు కొంతమంది దుర్మార్గులు. కాబట్టి
వాళ్ళ సానుభూతి వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ సానుభూతి వీళ్ళకు ఉంటుంది. నాకు ఈ పోరాటాలు ఏం కొత్త ఏం కాదు ఆ. చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. అవును, ఆగండి, దానికి ఒక విశ్లేషణ. సిగ్గులేనమ్మకి నవ్వే శృంగారం, అంతే. వస్తా స్వామి. దేవుడు న్యాయం వైపే ఉంటాడు, న్యాయం ధర్మం వైపు అని చెప్పి కూడా జగన్మోహన్ అవును, ధర్మం ఎట్టుంటే అట్టే ఉంటాడు దేవుడు. ఆ మాట మటుకు కరెక్ట్. నా వైపున అనేది నేను చెప్పలేను, ధర్మం ఎట్టుంటే అటు ఉంటాడు దేవుడు. లైక్ వస్తా స్వామి. వచ్చన్నమాట. ఆ. విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మేము ఎట్టా చెప్పగలం సార్? నేను గుడివాడ పెదవాళ్ళ మొన్నటిదా గుడివాడ ఉన్నా, ఇవాళ పెదవాళ్ళ ఉన్నా. ఎట్టా చెప్పగలం? తెలియదు కదా ఆయన గురించి. ఆయన ఎవరి అవకాశవాదంగా ఎవరికి వాళ్ళు తిరుగుతున్నారు. దాని గురించి మనం కామెంట్ చేయడానికి కూడా ఏమీ లేదు. తప్పులనేవి జరిగితే మాత్రం పక్కాగా అరెస్ట్ చేయడం ఖాయమే కదా. అది ఆయన సవాల్ చేసినా సవాల్ చేయకుండా జరిగేది ఎలాగో జరుగుతుంది. ఆయన ఒకవేళ తప్పు చేసుంటే అది పక్కాగా అమలు అవుతుందండి. దానికేమి ఇది లేదు, అరెస్ట్ చేసే తీరుతారు. ఏదైతే రిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, పథకాలు మబ్బు పెట్టడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నమాట. లేదండి, అది అసలు పాసిబుల్ కాదు. పక్కగా డైవర్ట్ చేయడం అనేదే లేదు అసలు. ఆ టాపిక్ అనేది తీసుకురాకూడదు, అలా మాట్లాడుకోకూడదు. పక్కగా ప్లాన్స్ అమలు అయితే జరుగుతున్నాయి, డైవర్ట్ అనేది మాత్రం ఏమీ జరగట్లేదు. నాకు ఈ పోరాటాలు ఏం కొత్త ఏం కాదు, నేను ఎప్పటి నుంచే చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయనకి కొత్త కాదు, ఆయన చిన్నప్పటి నుంచి అందులో తిరిగిన ఆయనే కదా, ఆయనకేం కొత్త కాదు కదా. అమలు చేయడంలో ఆయన నిర్వీర్యమైన వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అది తండ్రి యొక్క ఇది ఏమీ ఆయనకి రాలేదు, ఆ పరిపాలన అనేది ఇవ్వలేదు జనానికి. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు జనాలు అడగగలుగుతున్నారు. ఆయనేమో చేస్తున్న పథకాలను అమలు చేసేటప్పుడు డైవర్ట్ చేసేస్తున్నారు, నన్నేదో చేసేస్తున్నారు అని ప్రజల్లోకి మభ్య పెడుతున్నారు. అంతే, ఆయన పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మభ్యం. అంతేగాని జనమేమి ఇది అవ్వట్లేదండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర పాలన అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా పథకాలు ఏమి ఇవ్వట్లేదు. జూన్ 4న ఎన్నుకోటు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు, నిరసన కార్యక్రమం చేస్తాం ఆ రోజున మేమని చెప్పేసి. ఏం చెప్తారు? వెన్నుపోటు కార్యక్రమం అంటే అసలు ఇది ఆయన అదే వాళ్ళు టైం తీసుకుంటుందని చెప్తున్నాను కదండి. అవి అమలు చేస్తారు పక్కాగా. అంతేగాని దాన్ని వెన్నుపోటు అన్నీ ఆయన చేసిన వెన్నుపోట్లు అన్నీ వీళ్ళ మీద రుద్దితే ఎలాగండి? అంతేగాని వీళ్ళు కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. నా సన్నిహితులు కూడా విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయారు, అమ్ముడుపోయారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరే అంటారు? ఆయన అన్న మాటలు మనం ఏం తీసుకోమండి. ఆయనకే తెలుసు అందులో నిజమేంతో లోతెంతో అన్నీ వాళ్ళకి తెలుసు. కానీ సామాన్యులు మాకేం. జూన్ 12కి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. అదే రోజున 4 పథకాలు ఇస్తామంటున్నారు. తల్లికి వందనము, ఒంటరి మహిళలకు, వితాంతులకు కొత్త పెన్షన్లు, తర్వాత ఆగస్టు నెలలో వచ్చేసరికి ఉచిత బస్సు ప్రయాణం. ఎలా అనిపిస్తుంది? ఏమీ నమ్మే మాటలు కాదు సార్, ఏమీ నమ్మే మాటలు కాదు. వాళ్ళు ఇస్తామన్నా ఏది ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులకి జీతాలు కరెక్ట్ అయ్యానికి ఏమనండి చాలు. ఇప్పుడు వాళ్ళనే గాలిలో పెట్టినట్టు పెట్టేశారు తీసుకెళ్ళి. సమ్మెలు చేస్తున్నారండి, ఎందుకు చేస్తున్నారు సార్? గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఏమి లేదు సార్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట తప్పది. ఆ టైంలో మేము చేతి పనులు చేసుకోవడం కానీ అందరం మేము బాగున్నాం. ఒక పని దొరికింది ఎటుపోయినా కానీ. ఈయన వచ్చిన కానీ ఈ రోజు వరకు ఒక పని లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇచ్చారా? పోయిన గవర్నమెంటే చెప్పాడు, ఈ గవర్నమెంటే చెప్పాడు, ఇచ్చారా? ఏమీ లేదు. ఉద్యోగాలు తెస్తున్నామన్నారు, ఏ పోస్టింగ్లు వేయండి గవర్నమెంట్లో. ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కొన్ని వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దేంట్లో తీశారు? ఆర్టీసీలో తీశారు, అలా దేంట్లో తీశారు? ఈయన చేసిన సంవత్సరం బట్టి నేను అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాను. ఏం సంపద సృష్టించానని నేను ఉన్న అసలు నమ్ముకు దొబ్బుతున్నా గవర్నమెంట్ సంస్థలన్నింటినీ. జగన్నే త్వరగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, నేను విజయవాడలోనే ఉంటున్నాను, ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారో రామను, వారిని నేను అడ్డుకోవట్లేదు కదా అని చెప్పేసి కూడా అంటున్నమాట. మీరేమంటారు? చేయొచ్చు సార్, చేయొచ్చు. మరి దీనివల్ల అరెస్ట్ చేయడం వల్ల మరి ఏమన్నా సింపతి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? సింపతి సానుభూతి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? జగన్ సానుభూతి భయంకరంగా వస్తుంది సార్. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ప్రజెంట్ 100% జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే ఉన్నారు జనం. ఈ గవర్నమెంట్ సంవత్సరం పెట్టి ఈ గవర్నమెంట్ చూసిన తర్వాత ఎందుకు చేశామా? అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, సంవత్సర పరిపాలన పథకాలు ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదు, జూన్ 4న ఎన్నుకోటు దినోత్సవంగా ప్రకటిస్తున్నాను, నిరసన కార్యక్రమం చేస్తున్నాను.
ఏం చెప్తారమ్మా మీరు? చేయొచ్చు సార్, చేయాలి. ఏమి చేసినా ఈ ముఖ్యమంత్రికి ఇలా నాయకులకి ఎవరికి ఇది లేదు, అన్నీ వదిలేసి కూర్చున్నారు అంతే. ఎవడు ఎట్ట పోయినా మాకు ఇష్టం, అనవసరం. మేము హ్యాపీగా ఉన్నామా, మా నాయకులు హ్యాపీగా ఉన్నారు అంతవరకే. మేము సంపాదించుకున్నాం, మేము దాచుకున్నాం.